యాక్ట్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధులలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడతాం, స్పందిస్తామంటే కుదరదు. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, తోటి ఐఏఎస్లు అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇవేవి ఆమెకు తెలియనివి కావు. అయితే వాటిని పట్టించుకోవడం లేదు. తన దుందూకుడు శైలితో విమర్శల పాలవుతున్నారు. ఆమె తీరుపై మేధావులు, విద్యావంతులు, మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరులో మార్పు రావడం లేదని అప్రదత ఉంది. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా పూర్తి స్థాయిలో మారిపోతున్న పరిస్థితి కనబడుతుందంటే ఇక ఆ మేడం గురించి ఏకంగా పూర్తి స్థాయిలో రాసిలా. అసలు మేడం పంచాయతీ ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి తెలవాలో చెప్తా నేను. తాజాగా HCU కంచగచ్చిబౌలి భూమి వివాదం, అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ మధ్య హోరాహోరీగా కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. కంచగచ్చిబౌలిలోని వాస్తవాలను దాచి AI ద్వారా చిత్రాలు, వీడియోలను సృష్టించి ప్రతిపక్షం సమాజాన్ని తప్పుదారి పట్టించిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. కానీ ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన IAS అధికారినిగా ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో చేసిన AI పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్. కానీ ఒక IAS అధికారి ప్రభుత్వంలో పనిచేసే ఆమె ప్రభుత్వాన్ని బదనాం చేసేలా, ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా వ్యవహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ సాధారణ పరిపాలన శాఖ ఎందుకు స్పందించలేదని, ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న ఉద్యోగులకు ఒక రూల్, పెద్దవాళ్ళకైతే మరోలా ఉంటుందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఒక విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఏం చేసింది అంటే హైదరాబాద్, హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతా ఉంటుందండి. ఆ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి ఏం చేసిందంటే AI ఫోటోతో కూడిన సేవ్ హైదరాబాద్ సేవ్కు సంబంధించి స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేసింది. రీట్వీట్ చేసినంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా ఆమెకు సంబంధించి పోలీసులు నోటీసులు అందజేశారు. కంచగచ్చిబౌలి వ్యవహారం ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని విశ్వవిద్యాలయాలు వాళ్లకు మద్దతు తెలిపిన పరిస్థితి ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ హాయ్ హైదరాబాద్ అనే దాన్ని ఎవరైతే వాళ్ళు ట్వీట్ చేసిలో దాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసింది. అంతే. ఆమె ఏంది అంటే స్వతహాగా పోస్ట్ పెట్టలే, ఆ ట్వీట్ చేసిందని రీట్వీట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది రచ్చగా మారిపోతుంది. స్మితా సబర్వాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ రీట్వీట్ చేయడం కూడా తప్పేగా మారిందా అనే విధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇది ఒకసారి చూడండి. హాయ్ హైదరాబాద్ అనేది ఏం చేసిల్లు అంటే గచ్చిబౌలికి సంబంధించి స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే, సేవ్ HCU, సేవ్ HCU బయోడైవర్సీ, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సీ అంటూ ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని రీట్వీట్ చేసిల్లు స్మితా సబర్వాల్. దీన్ని రీట్వీట్ చేయడంతో పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఇక స్మితా సబర్వాల్కు సంబంధించి నోటీసులు అందజేసే ప్రయత్నం కనబడ్డది. ఒక్కసారి చూడు, ఈ పోస్టును స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేశారు. కాదంటే ఇక్కడ చూడు, స్మితా సబర్వాల్ రీపోస్టెడ్ హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్టును వారు ట్వీట్ చేస్తే పూర్తి స్థాయిలో వారికి నోటీసులు పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏకంగా ఇక్కడున్న ఎవరు స్మితా సబర్వాల్ ఒక్కరే కాదు, ఇక్కడుండే విపక్షాలు స్పందించాయి. భారతదేశానికి సంబంధించిన మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా విపక్షంగా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి సుప్రీంకోర్టు అయితే ఇక మామూలుగా లేదు, ఆగ్రహ జ్వాలలనే వెళ్ళగక్కింది. ఒక లావా బద్దలైతే విస్ఫోటనం ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ అంతకంటే దారుణంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన బెంచ్ అయితే చాలా ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో AIకి సంబంధించిన ట్వీట్ చేస్తారనే కారణంతో ఇప్పటికే మన్నె క్రిషాంక్కు సంబంధించి, కొనతం దిలీప్కు సంబంధించి, స్మితా సబర్వాల్కు సంబంధించి వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. స్మితా సబర్వాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో తనను ఒక పెద్ద పోస్ట్లో ఉన్న కారణంగా అరెస్టు చేయలేదా, అదే సామాన్యుడైతే వాళ్ళను ఊరికే వెళ్ళి అరెస్టు చేస్తారు కదా అనేది ఇక్కడ ప్రధానంగా కనిపించే ఇంకొక ఆరోపణ. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు అందరూ పోరాటం చేసింది హైదరాబాద్ కంచగచ్చిబౌలి గురించే కదా, సెంట్రల్ యూనివర్సిటీలలో జరిగే పంచాయతీ గురించే కదా. మరి దాని గురించి ఆ పోస్టులు పెట్టినంత మాత్రాన AIని ఉపయోగించి అక్కడ లేని వాతావరణాన్ని పూర్తి స్థాయిలో సృష్టించాలని అనేక రకాలుగా దానివల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అందరినీ ప్రేరేపించబడి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాలనే కారణం ప్రభుత్వం వాదిస్తుంది.
కానీ నిజానికి కంచగచ్చిబౌలి ఎపిసోడ్కు సంబంధించి ఈ దేశంలో ఉన్న ప్రముఖులు మేధావులు అందరూ కూడా స్పందించాలనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోదు. సో స్మితా సబర్వాల్కు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా మనం వేచి చూడాలి. కానీ స్మితా సబర్వాల్ చేసింది తప్ప కరెక్టా రాంగా అనేది ఒకసారి మనం చర్చించుకుంటే, స్మితా సబర్వాల్ ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా తన బాధ్యతను నిర్వర్తించింది. ఎందుకు అంటే కంచగచ్చిబౌలికి సంబంధించి పూర్తి స్థాయిలో తన మద్దతును ప్రకటించింది. రెండోది, తాను అధికారంలో అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఆ ఉద్యోగంలో చూసిన, ఫేస్బుక్ రీల్ చూసినా, యూట్యూబ్ చూసినా ఈ మేడం చాలా చేసే వర్క్ కావచ్చు, లేకపోతే తానైతే ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళొక్కసారి వార్తలలోకి నిలిచింది మేడం. ఒకసారి చూద్దాం. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా స్మితా సబర్వాల్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్, అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్. గతంలో వ్యక్తిగత కేసులకు 15 లక్షల ప్రభుత్వ నిధులు. ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కార్. ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరోక్రాట్గా పేరొందిన మహిళా ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆమె మరెవరో కాదు, స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ సర్కార్లో దాదాపుగా 9 ఏళ్లు సీఎంఓలో కీలక బాధ్యతలలో ఉన్నారు. అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అయితే కలెక్టర్గా జిల్లాలలో వివిధ హోదాలలో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు. తన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆమె వ్యవహార శైలి, ఆమె పనితీరు పూర్తిగా మారిపోయిందని. ఇది దిశ పేపరే, 100కు 100% ఇది అదే పేపర్. అంతే అంతే బరాబర్ అంతే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ అర్థమైపోతుంది. వీళ్ళ అక్షరాలను చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం ఈ మేడం ఏమన్నది, ఏం కథ, ఎందుకంత కోపం వచ్చింది ఒకసారి చూద్దాం. రైట్, ఇక చూడు. హైదరాబాద్కి వచ్చినాక మేడం మారిపోయిందట. ఏదో ఒక సందర్భంలో ఆమె అత్యుత్సాహం ప్రభుత్వాన్ని వివాదాలలోకి లాగుతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఆమె వ్యవహార శైలిపై విమర్శలు, అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నా ఆమె వైఖరిలో మార్పు రావడం లేదనేది విమర్శలు వస్తున్నాయి. పైగా సోషల్ మీడియా ద్వారా రోజుకు వివాదాస్పదం కొని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంచే బాధ్యత అవసరం. ప్రభుత్వ సర్వీసులలో పనిచేసే వారికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధులలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడతాం, స్పందిస్తామంటే కుదరదు. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, తోటి ఐఏఎస్లు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇవేవి ఆమెకు తెలియనివి కావు. అయితే వాటిని పట్టించుకోవడం లేదు. తన దుందూకుడు శైలితో విమర్శల పాలవుతున్నారు. ఆమె తీరుపై మేధావులు, విద్యావంతులు, మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరులో మార్పు రావడం లేదని అప్రదత ఉంది. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా పూర్తి స్థాయిలో మారిపోతున్న పరిస్థితి కనబడుతుందట. ఇక ఆ మేడం గురించి ఏకంగా పూర్తి స్థాయిలో రాసిలా. అసలు మేడం పంచాయతీ ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి తెలవాలో చెప్తా నేను. తాజాగా HCU కంచగచ్చిబౌలి భూమి వివాదం, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య హోరాహోరీగా కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. కంచగచ్చిబౌలిలోని వాస్తవాలను దాచి ఏఐ ద్వారా చిత్రాలు, వీడియోలను సృష్టించి ప్రతిపక్షం సమాజాన్ని తప్పుదారి పట్టించిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. కానీ ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారినిగా ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో చేసిన ఏఐ పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్. కానీ ఒక ఐఏఎస్ అధికారి, ప్రభుత్వంలో పనిచేసే ఆమె ప్రభుత్వాన్ని బదనాం చేసేలా, ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా వ్యవహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ సాధారణ పరిపాలన శాఖ ఎందుకు స్పందించలేదని, ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న ఉద్యోగులకు ఒక రూల్, పెద్దవాళ్ళకైతే మరోలా ఉంటుందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఒక విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఏం చేసింది అంటే, హైదరాబాద్, హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతా ఉంటుందండి. ఆ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి ఏం చేసిందంటే, ఏఐ ఫోటోతో కూడిన సేవ్ హైదరాబాద్ సేవ్కు సంబంధించి స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేసింది. రీట్వీట్ చేసినంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా ఆమెకు సంబంధించి పోలీసులు నోటీసులు అందజేశారు. కంచగచ్చిబౌలి వ్యవహారం ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని విశ్వవిద్యాలయాలు వాళ్లకు మద్దతు తెలిపిన పరిస్థితి ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ హాయ్ హైదరాబాద్ అనే దాన్ని ఎవరైతే వాళ్ళు ట్వీట్ చేసిలో దాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసింది. అంతే. ఆమె ఏంది అంటే స్వతహాగా పోస్ట్ పెట్టలే, ఆ ట్వీట్ చేసిందని రీట్వీట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది రచ్చగా మారిపోతుంది.
స్మితా సబర్వాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ రీట్వీట్ చేయడం కూడా తప్పేగా మారిందా అనే విధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇది ఒకసారి చూడు. హాయ్ హైదరాబాద్ అనేది ఏం చేసిల్లు అంటే గచ్చిబౌలికి సంబంధించి స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే సేవ్ HCU సేవ్ HCU బయోడైవర్సీ సేవ్ హైదరాబాద్ బయోడైవర్సీ అంటూ ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని రీట్వీట్ చేసిల్లు స్మితా